యెహోవా నా భాగమని నేను అనుకుంటున్నాను. విలాప ప్రవక్త ఇర్మీయా గారు రాస్తున్నారు, యెహోవా నా భాగమని నేను అనుకుంటున్నాను. నా పార్ట్, నాలో ఒక భాగం, నా భాగమని నేను అనుకుంటున్నాను. ఆయన యందు నేను నమ్మిక ఉంచున్నాను. ఆయన యందు మాత్రమే నేను నమ్మిక ఉంచున్నాను. తన్ను ఆశ్రయించు వారి యెడల యెహోవా దయాళుడు. ఎందుకంటే ఆయన ఎందుకు నమ్మకం ఉందంటే, ఆయనను ఆశ్రయించు వారి ఎడల ఆయన దయాళుడు. ఆయన దయాళుడు. అందుకే నేను నా భాగమని నేను అనుకుంటున్నాను. భాగము, పార్ట్, కొన్ని భాగాలుగా మనం విభజిస్తుంటాం. కొన్నింటిని భాగాలుగా మనం విభజిస్తుంటాం. మరి భక్తుడు అంటున్నాడు, ఈ లోకంలో ఉన్న భాగాలు కాదు, షేర్స్ కాదు, నా భాగము యెహోవాయే అని నేను అనుకుంటున్నాను. ఆయన యందు నమ్మిక ఉంచాను. నేను అనుకునే నా భాగం మీద, నా దేవుని మీద నేను నమ్మిక ఉంచున్నాను. ఎందుకంటే తను ఆశ్రయించు వారి ఎడల యెహోవా దయాళుడు. ఇన్ని కష్టాలు, ఇబ్బందులు, ఇరుకులు, శోధనలు, దుఃఖము, బాధ, వేదనలు ఎన్ని కలిగినను మనం ఆశ్రయించేది మన దేవుని. ప్రతి ఒక్కరు ఆశ్రయిస్తారు. ప్రతి ఒక్కరికి ఆ నమ్మకం ఉంటుంది. నమ్మకం లేదని ఎవరిని కూడా మనం అనలేము. దేవుణ్ణి నమ్మేవారిగా కాబట్టి ఆయన దయాళుడు. కాబట్టి మరి ఆయన ఎందు మనం నమ్మిక ఇచ్చాలి, ఆయనను ఆశ్రయించాలి. అప్పుడు రాష్ట్రం